డిఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలన్నారు దాడిశెట్టి రాజా. లోకేష్ రాజీనామా చేసేదాకా జెన్జీ వదిలేలా లేదన్నారు. రెడ్ బుక్ పేరుతో పోలీసులు చేస్తున్న అరాచక పాలనని జెన్జీ గమనిస్తోందన్నారు దాడిశెట్టి. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని కోరుతూ వైసీపీ కార్యకర్తలు కాకినాడ జిల్లా కోటనందూరులో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మోసపోయిన నిరుద్యోగులు, మోసపోయిన డిఎస్సీ ప్రిపేర్ అయ్యి ఎంతో ఆశగా ఎగ్జామ్ రాసి మార్కులు సంపాదించుకున్న విద్యార్థులు ఎగ్జామ్ రాయకుండా, మార్కులు రాకుండా, డిగ్రీలు కూడా పూర్తవకుండా కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి మొన్న డిఎస్సిలో మనం చూసాం. ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇంత ఫెయిల్యూర్ అయిన విద్యాశాఖ మంత్రి గారిని ముందు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి నీట్ పేపర్ లీకేజ్ విషయంలో రాజీనామా చేయలేదా? మరి ఈ దేశంలో ఉన్న జెన్జీ యువకులందరూ, చదువుకున్న యువకులందరూ కూడా పట్టుబట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచితే ఖచ్చితంగా రాజీనామా చేయవలసిన అవసరం ఏర్పడదు.